స్థానిక శివాజీ చౌక్లోని చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొని పాదచారులకు మజ్జిగను అందజేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అక్కిశెట్టి బాబురావు 6వ వర్ధంతి, ఆయన భార్య ఆదిలక్ష్మి 5వ వర్ధంతి సందర్భంగా బుధవారం శివాజీ చౌక్లో శాఖమూరి సురేంద్ర నసీంలు ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. బాబురావు సోదరుడు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు కుమారుడు కోటేశ్వరరావు కుటుంబ సభ్యుల వితరణతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, కార్యదర్శి వసంతం అశోకవర్ధన్, జొన్నాదుల మహేష్, సీనియర్ న్యాయవాదులు కోకంటి శంకర్రావు, ఎస్ రామారావు, జనసేన నాయకులు హరిదాస్, గౌరీశంకర్, హనుమంతరావు, తాడిపోయిన హరిప్రసాద్, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, పసుపులేటి త్రిమూర్తి, వల్లూరి లక్ష్మీపతి, దేవినేని రమాదేవి, వెంకటరమణమ్మ, దేవినేని సురేష్, దేవినేని పాములు, ఎల్లంకి సాంబశివరావు, కుదరవల్లి శ్రీనివాసరావు, గుమ్మడి రమేష్, మునిపల్లి దుర్గప్రసాద్, గుమ్మడి ప్రసాద్, జాస్టి సత్యనారాయణ, మైత్రి శ్రీరామమూర్తి, ఆంజనేయులు, ఎం శ్రావణ్ ఖాన్, సంగమేశ్వరరావు, దంతాల ప్రేమకుమారి, గాజుల విజయసారథి, గోవాడ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కీర్తిశేషులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అక్కిశెట్టి బాబురావు గారి 6వ వర్ధంతి సందర్భంగా మరి వారి సోదరులు వెంకటేశ్వరరావు గారు, కుమారులు కోటేశ్వరరావు గారు కలిసి మరి ఈ రోజున మరి శివాజీ చౌక్ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం వారి పేరున చాలా ఆనందకర విషయం. ఎందుకంటే వారి జీవితం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ప్రజాసేవకి అంకితం చేశారు. చాలా నిబద్ధత గల నాయకులు. ప్రతిరోజు కూడా పార్టీ ఆఫీసులు సందర్శించి పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి సమస్యలు, మరి ప్రజలైతే వచ్చేటువంటి గ్రీవెన్స్ని కూడా ఆయనే చూస్తూ ఎనలేని పార్టీకి సేవ చేసినటువంటి బాబురావు గారికి మరొకసారి అందరి తరపున, కూటమి సభ్యులందరి తరపున ఘనంగా నివాళులు. కీర్తిశేషులు అక్కిశెట్టి బాబురావు గారి 6వ వర్ధంతి సందర్భంగా చలివేంద్ర కార్యక్రమంలో భాగంగా పాదచారులకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారి కుటుంబ సభ్యులకి తెలుగుదేశం పార్టీ తరఫున, ఎవరైతే ఆరంభం నుండి అక్కిశెట్టి బాబురావు గారితో తెలుగుదేశం పార్టీలో మమేకమై పనిచేశారో పెద్దలందరినీ కూడా పిలుచుకొని ఈరోజు బాబురావు గారిని స్మరించుకునే కార్యక్రమం పెట్టినందుకు కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందిస్తాను. పుట్టినవాడు గిట్టక తప్పదనేది వాస్తవం. కానీ గిట్టిన తర్వాత కూడా సజీవంగా మనతో పాటు ఉన్నాడనే భావం కలిగే విధంగా ప్రతి సంవత్సరం జయంతి, వర్ధంతి కార్యక్రమాలు చేస్తాను. వాళ్ళని మనలో సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సోదరుడు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను.